అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, హరీష్ రావు గారు కూడా మాట్లాడిన మాటల గురించి మనం విశ్లేషించుకోవాలి మిత్రులారా. మనకు రావాల్సిన నీళ్ల మీద రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కు తరలిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటికి 2 సార్లు ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఓ 2 బ్యాగులు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కథ కేసీఆర్ గారికి దొరికింది. వీళ్ళ జుట్టు కేసీఆర్ గారి చేతిలో ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, సీదా కేసీఆర్ గారి యొక్క చేతులు పట్టుకున్నారు. బికాస్ ఆఫ్ వీళ్ళ దొంగతనాలన్నీ, వీళ్ళ జుట్టాన్ని కేసీఆర్ గారి చేతిలో ఉంది. వ్యవహారాన్ని చూద్దాం. పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేది లేదు. ఇదే విధానం మంత్రి ఉత్తమ్ 45 టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. మైనర్ ఇరిగేషన్ కింద తోలుత 45 టీఎంసీలకు క్లియరెన్స్ అడిగినాం. హరీష్వి పచ్చి అబద్ధాలు, గోబెల్స్ను మించిపోయారు. ఎంత ఖర్చైనా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తాం. స్పీకర్ అనుమతి ఇస్తే అసెంబ్లీలో కృష్ణా బేసిన్పై పీపీటీకి రెడీ. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్. నీకు పర్మిషన్ ఇచ్చుడేందో కొంచెం విచిత్రంగా ఉంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. నీకు పర్మిషన్ ఇచ్చుడేందో, నీటిపారుదల శాఖ గురించి అసలు అసెంబ్లీ పెట్టింది దాని గురించి, మళ్ళీ స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చుడేంది? ఆ లెక్క నువ్వు ప్రిపేర్ అయ్యేదని మాకు కూడా అర్థమవుతుంది. కానీ ఇక హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, పాలమూరును 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? ఉత్తమ్కు రేవంత్ గాలి సోకింది. అన్ని ఉత్తమ్ మాటలే హరీష్ రావు. ఈ ప్రాజెక్టును కోర్టుల్లో అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిపిఆర్ వాపస్ వచ్చి ఏడాది అవుతున్న మౌనం ఎందుకు? సొంత శాఖపై పట్టు లేదు. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో? అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్చాట్. ఇక ఆ మాట చెప్పగానే ఏమన్నాడు, ఒక సొంత శాఖపై పట్టు లేదా? ఏం సోయలేని కథలో మీ వ్యవహారాలు ఏందో అనుకుంటూ హరీష్ రావు గారు తాట తీశారు అక్కడ. సో వీళ్ళ బాధ ఏం లేదు మిత్రులారా. ఇప్పుడు ఈ పాలమూరు 45 టీఎంసీలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే కథ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ రాజకీయాలు బాగా చేశారు. కానీ ఒక్క కేసీఆర్ గారు బయటికి రాగానే దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించకుండా 50 లక్షలతోటి ఎమ్మెల్యేలు కొనుక్కునే కార్యక్రమం రేవంత్ రెడ్డి అడ్డంగా ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యిండు. ఆనాడు అట్లా చేసి జైలుకు పోయిండు. ఈనాడు యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని దెబ్బతీయడానికి, చంద్రబాబు నాయుడు గారిని బతికించడానికి నాకు అనిపిస్తుంది నువ్వు ఒక రాజకీయ నాయకుడివేనా చంద్రబాబు నాయుడు? సిగ్గుశరం ఉండక్కర్లా. కేసీఆర్ నిన్ను కట్టు బట్టలతోటి తన్ని ధర్మిండు కదా, అయినా కూడా నీకు సిగ్గు రావట్లా? నీకు రాష్ట్ర ఒప్పందాల గురించి తెలియకుండా ఈ దొంగదారింది దొరదారి లెక్క రావాలి. దొంగదారిలో వచ్చుడేంది? చీ నాకెంత గలీజ్గా అనిపించిందంటే, ఎంత నీచపు వ్యవహారం నా జిందగీలో చూడలేదు నేను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గింతగా దిగిజారుతావా? రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెమైనా ఉండాలి కదా, మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలని ఉండాలి కదా. మరి నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయినా కొంచెమైనా బాధ ఉండాలి కదా. మరి ఎవరికి ఏం లేకుండా ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా చెప్పండి మిత్రులారా? ఎట్లా చెప్పండి? ఘోరమైన పరిస్థితి, అసలు ఎవ్వరు ఊహించలేని పరిస్థితి. అసలు మాట్లాడుకోవాలని కూడా కొంచెం చెప్పలేని విధంగా ఉంది, కొంచెం కష్టంగానే ఉంది. బట్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి గొంతెత్తుదాం. తెలంగాణ రాష్ట్రం నీటి ప్రయోజనాన్ని కాపాడడానికి గొంతెత్తుదాం. మన ఇంట్లోకి వచ్చి మన సొమ్మును ఎత్తుకోవడానికి ఎవడైనా తయారు చేసే వారికి మిండెల్ లెక్క సమాధానం ఇద్దాం అని తాడదిద్దాం.